ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ టాపిక్ డివర్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, నేను 2024 జనవరిలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ బయట కానీ మీడియా ముఖంగా కానీ పబ్లిక్లో ఎలక్షన్స్ టైంలో కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ప్రైవేట్గా కానీ ఎక్కడా కూడా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడింది లేదు. ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షను క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో, నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడను. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను. కానీ నేను 2024 జనవరిలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ బయట కానీ మీడియా ముఖంగా కానీ పబ్లిక్లో ఎలక్షన్స్ టైంలో కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ప్రైవేట్గా కానీ ఎక్కడా కూడా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడింది లేదు. ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షను క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో, నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడను. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను. ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేది ఒకటే, మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అమ్మ, ఈ కంపెనీ వాళ్ళ గురించి చెప్తూ ఏం చెప్పారంటే, ఒకటి వీళ్ళు తెలుగుదేశం నాయకులు అందుకని వీళ్ళు కేసు పెట్టారు అని చెప్తారు. ఈ కేసు పెట్టింది ఈ రోజు కాదు నాయన. దీని గురించి దీని గురించి మాట్లాడింది ఈ రోజు కాదు. దీని గురించి మాట్లాడింది అప్పుడే మాట్లాడేది. అండ్ ఎస్పీ జాషువా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది, ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. సరే, వీళ్ళు అంటే టీడీపీ నాయకులు అనుకోండి, నేను కొన్ని పేర్లు చెబుతాను. వీళ్ళందరూ వైసీపీ నాయకులే, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. పసుమర్రు రైతులు ఉన్నారు, వారు కూడా ఈరోజు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు వారు వెనక్కి? రైతుల దగ్గర ఏదైతే ఇళ్ళకి స్థలాలకి రైతులు ఇచ్చిన ఇళ్ళ స్థలాలకి ఇచ్చిన భూమికి ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తారో దాంట్లో నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావా లేదా? నేను గట్టిగా మాట్లాడిన తర్వాత డబ్బులు వెనక్కి ఇచ్చావా లేదా? అది ఎవరు? అది టీడీపీ నాయకులా? అది ఎవరు? మరి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది? మరి పోతారం భాష అనే వ్యక్తి ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. శంకర్రావు ఎంపీపీగా ఉన్నాడు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. జెడ్పీటీసీగా ఉన్నాడు ముక్తావాస్ అనే వ్యక్తి, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇవ్వలేదు. గోల్డ్ సీను వైస్ చైర్మన్గా ఉన్నాడు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ తక్కువ కాదు, 2 కోట్లు 3 కోట్లు ఇవ్వలేదు. మున్నంగి రత్తారెడ్డి అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇవ్వలేదు. వీళ్ళందరూ అబ్బాస్ ఖాన్ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు. సత్తా వేములయ్య, నాగయ్య, రాజేష్ నాయుడు, గట్టా హేమ, ప్రదీప్, వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టి వీళ్ళందరినీ కూడా బెదిరించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇవన్నీ వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులేనా? వీళ్ళందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే కదా మొన్నటిదాకా. వీరందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవన్నీ నిజం కదా? వీటన్నిటికంటే ముఖ్యమైనది పసుమర్రు రైతుల దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ఎందుకు వెనక్కి ఇచ్చారు అసలు? ఇంకొకటి, మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి
నా దగ్గరికి 10 రోజుల క్రితం ఒక వ్యక్తిని ఎందుకు పంపించారు, ఈ కేసు ఆపండి, మేము ఎవరికైతే వారికి స్టోన్ క్రషర్స్ ఉన్నారో వారికి డబ్బులు ఇస్తాము అని చెప్పి మా దగ్గరికి ఎందుకు వ్యక్తిని పంపించారు? ఎందుకు పంపించారు? అప్పటికీ చెప్పారు. ఆ మధ్యవర్తిని పంపించి చెప్పడం కూడా ఏం చెప్పారంటే, మేము గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గర మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే కనుక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు వెళ్ళారు, పోలీసులు కేసు పెట్టారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. తీసుకువెళ్తామంటే ఇదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, బ్లూ బుక్ రాజ్యాంగం, ఇది ఎక్కడి వీళ్ళందరికీ మరి సమాధానం చెప్తే వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి? కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు మనం ఏం చేసాము, మనం నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా బేరీజ్ వేసుకొని మాట్లాడితే బెటర్. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. మీరు కాల్ డేటా తీశారు, కాల్ డేటా ద్వారానే నన్ను అసాసినేషన్ చేయాలని చెప్తున్నారు, ఫ్యామిలీ మొత్తాన్ని బదనాం చేశారు, నాకంటూ ప్రైవసీ ఉంటుందా అని చెప్పాను. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. అయ్యా, మా ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఒక న్యాయం, ఆవిడికి ఒక న్యాయం అయితే నేను భావించను, ఆ వ్యక్తిని కాదు, అటువంటి వ్యక్తిని కాదు. వారికి ఒకటే న్యాయం. అక్కడ ఉన్న ఆవిడ కాల్ డేటాని ఎవరు తీర్చలేదు. నేను చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు తీర్చకపోతే ఆవిడని తీస్తాం మనం. ఇది దౌర్భాగ్యమైన ఆరోపణ. ఎందుకంటే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇది కేవలం దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఒకటి టాపిక్ డైవర్షన్, అసలు విషయం నుంచి తప్పించడానికి ఈ టాపిక్ని మార్చి దీని గురించి మాట్లాడటానికి. ఇదే చెప్తా ఉన్నా కదా, అసలు విషయం గురించి మాట్లాడకుండా ఇది ఏంటమ్మా వీళ్ళందరికీ ఎందుకు ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు అసలు వెనక్కిస్తా అంటున్నావు అనే దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పాత టాపిక్స్ ఏదో తీసి వేరే టాపిక్స్ డైవర్షన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలు తెలుసు, వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎటువంటి వారు అని చెప్పి, కాబట్టి వాళ్ళని నిర్ణయిస్తారు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నన్ను ఇప్పటిదాకా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎలక్షన్ సమయంలో కూడా ఎలక్షన్లో ఏదో నేను చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పవాడు. టైమే అందరికీ సమాధానం చెప్తే నేను వదిలేసాను. నిజంగా టైమే కొంతమందికి సమాధానం చెప్పింది, వాళ్ళే తెలుసుకున్నారు అంతే. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఎప్పటిదాకా నేను ఎత్తలేదు, మీరే ఎత్తారు, మీరే నా పేరు ఎత్తారు, మీరే మాట్లాడిచ్చారు రావుతో. తప్పకుండా నేను కూడా మాట్లాడతాను, నేను కూడా పేరు ఎత్తి మాట్లాడతాను.